హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. బాగున్నారా? ఈరోజు క్రిస్మస్ స్పెషల్ ఏంటంటే పీతల బిర్యానీ, దమ్ బిర్యానీ అండి. మా గోదావరి పీతలతో చేశాను. ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు రెస్టారెంట్లో దొరకదు ఇది. ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా. పీతలో 1 కేజీ పీతలు తీసుకున్నాను. చిన్న సైజు అంటే ముక్కలు కొయ్యకుండా పీత పళ్ళంగా చేసేసాను. చిన్న సైజు. దాన్ని బాగా శుభ్రం చేసుకుని కొయ్యకుండా కాళ్ళు కూడా దాన్నే ఉంచేసి ఆ డెక్కలు తీసి శుభ్రం నీట్గా గోల్డ్ కట్ చేసి కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కుంటే మట్టిపోతుంది. చాలా నీట్గా కడుక్కొని ఉప్పు, కారం, పసుపు, ఇంకేమి మసాలా ఏం కలపక్కర్లేదు. కలిపేసి పక్కన పెట్టుకోండి. ఉప్పు, కారం, పసుపు 3 కలిపి పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటి సరిపోద్దండి. కట్ చేసుకుని పచ్చిమిర్చి, దీంట్లోకి అల్లం వెల్లుల్లి ఎక్కువ పడుతుంది. ఇంకా మసాలా మనం వాడలేదు. గరం మసాలా 1 స్పూన్ వేసాను అంతే. అల్లం వెల్లుల్లి 4 స్పూన్లు, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా కట్ట ఒకటి, కొత్తిమీర. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసేద్దాం. ఆయిల్లో నలకలేం కాదండి. లక్ష్మి గారు నలకలు ఉన్నాయన్నారు. జీలకర్ర నూరేటప్పుడు దాంట్లో పడింది. ఏం కాదు, ఎలాగో కూరలోకి వాడుతున్నాం కదా అని ఆ జీలకర్ర ఉంచేసాను వడకట్టకుండా. నలకలేం కాదు, మీరు నలకలు అనుకోవద్దు దయచేసి. నీట్గానే చేస్తాను, చాలా నీట్గా చేస్తాను పదార్థాలు. ఉల్లిపాయ వేగుతుంది కదా, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుని పచ్చిమిర్చి కొద్ది దోరగా వేగితే చాలు, ఎక్కువ వేగక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో ఫ్రెష్గా నూరుకున్నదండి ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనివ్వండి. చిట్టి ముత్యాల రైస్తో చేశాను నేను. పీతలు వేసేసాము. వేగిన తర్వాత ఇది కొంచెం వాటర్ వచ్చింది చూసారా, పీతలు వేసి నీళ్ళు అసలు వేయక్కర్లేదు. కొంతసేపు ఒక 10 నిమిషాలు అలా పెట్టేస్తే అందులో వాటర్ వస్తుంది. టమాటా, మధ్యలో టమాటా ప్యూరీ వేసాను. కొంచెం ఒక 10 నిమిషాలు ఆగి పీతల్లో వాటర్ వచ్చిన తర్వాత టమాటా ప్యూరీ, ఒక 2 టమాటాలు, ఎక్కువ కాదు. అది మగ్గుతున్నప్పుడే ఆకుకూర సన్నగా కట్ చేసుకుని పుదీనా, కొత్తిమీర 2 కట్టలు, ఇదొక కట్ట అదొక కట్ట సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక 2 గ్లాసులు అండి చిట్టి ముత్యాల రైస్, 2 గ్లాసులు కడిగి హాఫ్ బాయిల్ సగం ఉడకబెట్టాను అంతే. అందులో కొంచెం సాల్ట్, ఒక 3 స్పూన్లు నెయ్యి, విడివిడిగా రావటానికి. చిన్న బియ్యం కదా, మొత్తం అయిపోతుంది. కొంచెం హాఫ్ బాయిల్, ఎక్కువ ఉడకక్కర్లేదు. ఒక 2 గ్లాసులు పైన నెయ్యి వేసుకుంటే, మనం దాంట్లో కర్రీలో కూడా వేసాం, సరిపోద్ది. సగం ఉడికింది కరెక్ట్గా. ఆ వాటర్తోనే వేసేసేయండి. మీరు వార్చేయక్కర్లేదు, నీరు తీసేయక్కర్లేదు. మనం ఎలాగో వాటర్ పొయ్యాలి కాబట్టి ఎక్స్ట్రా, ఇంకా నీరు ఉంచేసేయండి. అయిపోయిందండి, దగ్గరికి అయింది కదా. దీంట్లో అన్నీ వేసేసాం, మసాలాలు అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం వేయక్కర్లేదు. పైన రైస్ వేసేద్దాం. సగం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, పైన అలా రైస్ వేసేద్దాం. ఆ వాటర్కి రైస్ ఉడికిపోతుంది, సరిపోతుంది. దమ్ అవుతుంది అనమాట. ఇంక మీకు కింద ఏదైనా పెనం లాంటిది పెట్టుకుంటే దమ్ అవుతుంది. పైన సదిరేసేయండి అన్నం చక్కగా. దానిపైన కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, పైన వేసేయండి. చిన్న మంట, సన్న మంట మీద పెట్టండి. పైన అలా చల్లేసి ఇంక మీరు కలపక్కర్లేదు, సర్వ్ చేసుకోవడమే. కరెక్ట్గా ఒక 5 నిమిషాలు ఉంటే చాలండి ఇలాగా దమ్ము. ఆ వాటర్కి అన్నం ఉడికిపోతుంది. మీకు చక్కగా పీతలు కూడా ఫ్లేవర్ పట్టుకుంటుంది. అయిపోయింది చూసారా. ఇంక మీరు అస్తమాట కలపక్కర్లేదు, అలా వేసి ఉంచేసాం కదా మనం. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో ట్రై చేయండి మీరు. మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. అర్థం కాకపోతే 2-3 సార్లు వీడియో చూడండి. ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.